పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మన దగ్గర ప్లాంటర్స్ ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే కొన్ని కొత్త మోడల్స్ యాడ్ అవుతాయి, కొన్నేమో స్టాక్ అయిపోతాయి, కొన్ని వస్తూ ఉంటాయి. ఇవాళ మొత్తానికి ఏంటంటే ప్లాంటర్స్, గంగాళాలు అన్నీ వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్. ఇప్పుడు మీరు చూసేవి డైరెక్ట్గా స్టోర్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు. మన స్టోర్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. సో మీరు స్టోర్కి వస్తే నేను చూపించేదనే కాదు, ఇత్తడికి సంబంధించిన ఏవైనా కృష్ణయిలు కానీ ఏవైనా హ్యాపీగా తీసుకోవచ్చు. లేదు అసలు మేము రాలేమండి, వేరే ఊర్లో ఉంటాము అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండి. అయితే దయచేసి కాల్స్ చేయకండి. ఈ మధ్య కాలంలో కొంచెం నేను రిక్వెస్ట్ చేసి తగ్గించారు. మళ్ళీ గత ఒక నెల రోజుల నుంచి అసలు ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తుంటే చాట్స్ అన్నీ పెండింగ్ ఉండిపోతున్నాయండి. సో దయచేసి అర్థం చేసుకోండి. దట్టు ఏంటంటే మెయిన్ ప్రాబ్లం కాల్ చేయడం వల్ల చేసి మేడం చూపించారు కదా గిన్నె, ఆ గిన్నెలు కావాలమ్మా అని అడుగుతారు. ఆ గిన్నె అంటే అది వాళ్ళకి అర్థం కాదు కదండి. కొన్ని కనీసం స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ పెడితే అర్థమవుతుంది. దయచేసి ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం. ముందైతే బేసిక్ మోడల్ తోటే స్టార్ట్ చేస్తున్నానండి. ఇది ఎప్పుడు వెనకటి నుంచి మా ఇంట్లో కూడా ఉంటుందన్నమాట, విజయవాడలో ఇట్లాంటిది. కానీ ఎవర్ గ్రీన్ మోడల్, చక్కగా మనకి ప్లాంటర్స్ ఈజీగా సెట్ అవుతాయి అన్నమాట. ఈ మోడల్స్లో అన్నిట్లోకి సెట్ అవుతాయి కానీ చూసి తెచ్చుకోవాలి. ఇది ప్రైస్ 750 అండి. ఇందులో సైజెస్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా 550 కూడా ఉంటుందండి. ప్రెజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్. రీసెంట్గా ఎవరు బల్క్లో ఆర్డర్ చేసుకున్నారు, మొత్తం వాళ్ళకే మళ్ళీ తక్కువ పెడితే ఇచ్చేసాం అనమాట. లేవు. సో అవి మీకు కావాలంటే ఫ్యూచర్లో వస్తాయి. ఇప్పుడైతే ఇది ఇక్కడ స్టార్టింగ్ అనమాట 750. ఇంకా దీని తర్వాత ఇది 950 రూపీస్ అండి. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా డైరెక్ట్గా పెద్ద సైజులు అండి. ఇవి వచ్చి ప్రైస్ 2400. ఈ 15/12 అనుకుంటానండి. 15 హైట్, 12 డయామీటర్ అనుకుంటా. మీకు ఎనీవే క్లియర్ డీటెయిల్స్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయండి. అందులోనే ఇది కింద అవి నేరోగా వచ్చినాయి కదా, ఇది కింద కొంచెం వెడల్పు వచ్చిందండి. ఇది ప్రైస్ 3100. ఇందాక చూపించిన దాని మీద కూడా ఇది ఇంకా వెడల్పు వచ్చిందండి. ప్రైస్ వచ్చి 3200. ఇదిగోండి, ఇది పంప్కిన్ షేప్లోది. ఎప్పుడు అసలు మా వంటగదిలో కూడా బ్యాంబూ ప్లాంట్ పెట్టి ఉంటుంది కదండి, ఇదే ప్లాంటర్ అనమాట. సేమ్ ఈ సైజులోనే. ప్రైస్ 1125. పెద్దదండి సైజు, 12/15 12/12 అనుకుంటా. బట్ ఎనీవే మీకు క్లియర్ డీటెయిల్స్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయండి. ప్రైస్ వచ్చి 3500. సో ఇదిగోండి, ఇది మన దగ్గర ఒక బెస్ట్ సెల్లింగ్ అండ్ ఎవరు తీసుకున్న మంచి ఫీడ్బ్యాక్, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది కనుక ఇది బ్రాసేనండి. కాకపోతే ఏంటంటే దీనికి డిఫరెంట్ పరిణామాల తర్వాత ఇట్లా వస్తుంది అనమాట, ఫినిషింగ్ తర్వాత. ఇది ప్రైస్ వచ్చి 1800 అండి. ఇందులో సైజెస్. దాని తర్వాత సైజు ఇదిగోండి, ఇది ప్రైస్ 2200. ఇది అన్నిటికంటే పెద్దది అనమాట. సో ఇది 15/15 ఉంటుంది అనుకుంటా, లేదంటే 18 ఇంచెస్ ఉంటుందేమో మరి. ప్రైస్ వచ్చి 3000 అండి. ఇట్లా 3 సైజులు ఉంటాయి. సో మనం ఏదైనా ఒక కార్నర్లో పెట్టుకోవాలనుకోండి, 3 సైజులు అట్లా కూడా పెట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మీరు కుండీని ఇందులో పెట్టి లేపకండి. ఇది మామూలుగా అయితే ఇట్లా వంగదు, మీరు ఎంత గట్టిగా నొక్కినా కానీ. కాకపోతే లైట్ వెయిటే ఉంటుంది. కుండీని ఇందులో పెట్టి లేపొద్దు. జస్ట్ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి షిఫ్ట్ చేసుకున్నాక అప్పుడు దీనిలో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇందులోనే ఇందాక చూసాం కదా, ఇది ఒక సిల్వర్ ఫినిషింగ్ వస్తుంది. ఇందాకేమో కాపర్ విత్ గోల్డ్ వచ్చింది కదా, సో ఇట్లా వస్తుంది అనమాట. ఇది ప్రైస్ 2000 అండి. ఇది అన్నిటికంటే పెద్ద సైజ్ అండి. ప్రైస్ వచ్చి 3000. మీకు మధ్యలో సైజ్ మరి మా వాళ్ళు తీయలేదు, స్టాక్ ఉందా లేదా అనేది నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇదిగోండి బ్రాస్. ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదంతా క్లే ఆర్ట్ వస్తుందండి మొత్తం ఇదంతా. దీనిపైన విత్ అసలు ఏమీ మీకు డ్యామేజ్ కానీ ఏమి ఉండదు. అంటే లైక్ మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. కింద బేస్ అయితే ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది. సేమ్ ఇందాక మనం అందులో చూసాం కదా, ఆ సైజులోనే ఉంటుంది. ప్రైస్ వచ్చి 3700 అండి. ఇది మొత్తం అంతా కూడా హ్యాండ్మేడ్ అనమాట.
చేత్తో చేస్తారు ఇదంతా కూడా. సో నెక్స్ట్ ఏంటంటే అండి, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఈజీగా ఉండడం కోసం ఇట్లా వస్తాయి అనమాట. ఇది మనకి లామినేటెడ్ షీట్ అండి, ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుంది. సో మనం దీన్ని బాగా గట్టిగా బలంగా ఏదన్నా మేకు పెట్టి కానీ అట్లా స్క్రాచ్ చేస్తే తప్పించి ఇది ఏమీ డ్యామేజ్ అవ్వదు. సో ఇన్సైడ్ మాత్రం మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. బయట ఊరికే బట్టతో తుడిచేసుకుంటే సరిపోతుంది. ప్రైస్ వచ్చి 3200 అండి. ఇంకా ఇదైతే మాత్రం స్టార్టింగ్ నుంచి హోమ్ డెకార్ మేము ఆన్లైన్లో చేసినప్పటి నుంచి కూడా మన దగ్గర బెస్ట్ సెల్లింగ్ పీస్ అనమాట ఇది. ఎప్పుడు మినిమం 10 to 12 పీసెస్ ఎప్పుడు మా దగ్గర స్టాక్ ఉంటాయి ఇవి. సో ఇది ప్రైస్ వచ్చి 3600 అండి. మీకు సేమ్ అదే లామినేటెడ్ షీట్ తోటి వస్తుంది, బయట వైపున లోపల బ్రాస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం మల్టీపర్పస్గా వాడుకోవడానికి పనికొచ్చే ఒక ఐటమ్ అనమాట. చూస్తున్నారండి, ఇది మొత్తం అంతా కూడా ఎంబోజింగ్ డిజైన్ అనమాట. ఇది అంతా కూడా చేత్తోటి చేస్తారండి. లోపల నుంచి ఇట్లా కొట్టి కొట్టి హ్యామర్ తోటి చేస్తారనమాట. నిజంగా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నేను ఇక్కడ ముందే చెప్తున్నానండి, వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. నేను ఇది ఇక్కడ ఉంది కదండి, ఈ షేప్ని ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత దీని లోపల మాత్రం మీకు తీగ ఉంటుంది, ఐరన్ తీగ. అది మనకి ఏంటంటే డ్యూరబిలిటీ కోసం అని చెప్పి వేస్తారు. సో డ్యూరబిలిటీ కోసం అని చెప్పి ఇట్లా తీగ వేస్తారు. ముందే చెప్తున్నాను మీకు. ప్రైస్ వచ్చి 7200 అండి. నెక్స్ట్ సైజ్ అనమాట. ఇవన్నీ మనం చక్కగా రెగ్యులర్గా ప్లాంటర్స్ పెట్టుకోవచ్చు. ఏదన్నా అకేషన్ ఉంటే మంగళ స్నానాలకి వాటికి చక్కగా గంగాళల్లాగా వాడుకోవచ్చు అనమాట. అదే ఇది అన్నిటికంటే చిన్న సైజ్ అండి. ప్రైస్ వచ్చి 4400. డిజైన్ అయితే అన్నిటికీ సేమ్ ఉంటుంది. కింద వచ్చి లోటస్ టైప్లో వచ్చి పైన ఇట్లా వస్తుంది అనమాట. చూసారు కదండి. ఇప్పుడు అవేంటంటే మనం ప్లాంటర్స్ లాగాను వాడుకోవచ్చు. ఏదైనా అకేషన్ ఉందనుకోండి మంగళ స్నానాలకి వాటికి కూడా వాడుకోవచ్చు. చిన్నవి అయితే చక్కగా హ్యాపీగా రిటర్న్ గిఫ్ట్కి కూడా ఇవ్వచ్చు అనమాట. చిన్నవి అయితే రిటర్న్ గిఫ్ట్స్కి బల్క్లో చాలా వెళ్తున్నాయండి. సో మీకు ఎవరికైనా ఎలా కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.